సో స్టూడెంట్స్, మనకు నీట్ ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేస్తారు అనేసి అఫీషియల్ గా మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. 1 అవర్ బ్యాక్ నీట్ యొక్క ఎన్టీఏ డిజిఏ వాళ్ళు కూడా ప్రెస్ మీట్ లో చెప్పారనమాట. సో నీట్ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా ఆల్ ఓవర్ ఇండియా జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేది మేము మీకు నోటిఫికేషన్ ద్వారా చెప్తాము అనేసి చెప్పారనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ లో ఈ వీడియోలో మనం ఏం చెప్తున్నాము అంటే, మనకు ఎక్స్పెక్టెడ్ డేట్ అనేది మనము గెస్ చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ చాలా మందికి నీట్ ఎగ్జామ్ గురించి, రీనీట్ ఎగ్జామ్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్ని ఈ వీడియోలో చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం అనమాట. రీనీట్ ఎగ్జామ్ కోసం మళ్ళీ మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. అంటే మీరు May 3 లో ఎవరెవరైతే ఎగ్జామ్ రాశారో అదే క్యాండిడేట్స్ అదే అప్లికేషన్ నెంబర్ తో మళ్ళీ వాళ్ళకు అడ్మిట్ కార్డ్స్ అనేవి రీఇష్యూ అవుతాయి అనమాట. అంటే కొత్తగా ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలు ఉండదు. ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళే మళ్ళీ అదే ఎగ్జామ్ రాస్తారనమాట. ఫీ అనేది ఆల్రెడీ మీరు May 3 ఎగ్జామ్ ఏదైతే రాశారో ఆ ఎగ్జామ్ యొక్క ఫీ మీకు రీఎంబర్స్మెంట్ జరిగిపోతుంది. అంటే ఆ ఫీ మీకు వాపస్ ఇచ్చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం ఎన్టీఏ వాళ్ళు వాళ్ళ యొక్క రిసోర్సెస్ తో వాళ్ళ బడ్జెట్ ని యూటిలైజ్ చేసుకునేసి ఈ రీనీట్ ఎగ్జామ్ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో మీరు 1 రూపీ కూడా పే చేయాల్సినటువంటి అవసరం అనేది లేదు. సో రిజిస్ట్రేషన్ చేయాల్సిన పని లేదు. అడ్మిట్ కార్డ్స్ అనేవి మళ్ళీ ఇష్యూ అవుతాయి. మీ యొక్క ఫీ కూడా ఏంటి రీఇంబర్స్ అవుతుంది, అంటే తిరిగి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మరి చాలా మందికి ఉండేటువంటి డౌట్ ఏంటి, మరి ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది? సో మనందరికీ తెలుసు నీట్ ఎగ్జామ్ ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు అనే విషయం తెలుసు. ఇదే ఎన్టీఏ వాళ్ళు ఇంకా 18 అదర్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారండి. అందులో మనకు దగ్గరలో ఉండే వన్ ఆఫ్ ద ఎగ్జామ్ వచ్చేసి క్యూఎట్ ఎగ్జామ్, కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనమాట. ఇది మనకు May 31 ఉందన్నమాట. సో ఈ ఎగ్జామినేషన్ కూడా ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ 31 May లోపల మీకు ఎన్టీఏ వాళ్ళు ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే లేదు. అండ్ అట్ ద సేమ్ టైం మీకు సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది రావాలి. ఇది 10 days ముందే రావాలన్నమాట. సో దానికి కూడా టైం పడుతుంది. సిటీ ఇంటిమేషన్ స్లిప్ వచ్చిన తర్వాత 3 to 4 days, అంటే అట్లీస్ట్ ఒక 5 days గ్యాప్ లో మీకు అడ్మిట్ కార్డ్స్ అనేవి రిలీజ్ అవ్వాలన్నమాట. అంటే ఏ విధంగా చూసుకున్నా కూడా ఎన్టీఏ మళ్ళీ క్వశ్చన్ పేపర్ ని రీప్రింట్ చేయడానికి వీటన్నిటికీ కూడా మినిమం టైం పడుతుంది. కాబట్టి మీకు June 1st week లో కానీ, మిడ్ ఆఫ్ ద జూన్ లో కానీ, June 2nd week లో కానీ ఉంటుంది. కొంతమంది జూలై అని క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి ఎన్టీఏ చాలా ఫాస్ట్ గా ఉంది. ఇప్పుడు 2024 లో అయితే ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందానికి 1 month స్టూడెంట్స్ స్ట్రగుల్ చేసి రీనీట్ కండక్ట్ చేయండి అని పెద్ద ధర్నాలన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు. కానీ ఈసారి ఎన్టీఏ వాళ్ళే అఫీషియల్ గా ప్రోబ్ ను ఎవోక్ చేసి వాళ్ళే సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసి చాలా ఫాస్ట్ గా విత్ ఇన్ మనకు 3rd ఎగ్జామ్ జరిగింది, 10 days లోపల మొత్తం అన్ని కూడా కన్క్లూడ్ చేసి రీనీట్ డెసిషన్ కూడా తీసుకున్నారు. కాబట్టి ఇంత స్పీడ్ గా ఉంది కాబట్టి మీకు మాక్సిమం June 1st week లేదా 2nd week లో మీకు ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో జూలై అంత డిలే అయితే అవ్వదు, ఎందుకంటే మళ్ళీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు June 1st to June 2nd లోపల మీకు రీనీట్ ఎగ్జామ్ ఉండేదానికి మోస్ట్ పాసిబిలిటీ అయితే ఉంది. సో ఆ విధంగా ప్లాన్ చేసుకొని మీరు ప్రిపేర్ చేసుకున్నారు, మీరు మైండ్ సెట్ ని ప్రిపేర్ చేసుకొని ఎగ్జామ్ ప్రిపేర్ అయినట్లయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో మరి రీనీట్ ఎగ్జామ్ మనకు అఫీషియల్ గా చెప్పిన దాని ప్రకారం నీట్ ఎక్కడెక్కడ పేపర్ లీక్ అయింది, మనకు రాజస్థాన్ లో, ఉత్తరాఖండ్ లో, తర్వాత మహారాష్ట్రలో, కేరళలో, ఈ 4 states నేమ్ లోకి వచ్చాయన్నమాట. అంటే ఈ 4 states లోనే మనకు జరుగుతుంది రీనీట్ ఎగ్జామ్ అంటే కాదు. త్రూఅవుట్ ఇండియా అందరికీ కూడా ఎవరెవరైతే స్టూడెంట్స్ ఆల్రెడీ ఎగ్జామ్ రాశారో 22.5 lakh పీపుల్ అందరికీ కూడా ఈ రీనీట్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో అందరూ ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న అందరికీ కూడా మళ్ళీ వాళ్ళు అడ్మిట్ కార్డ్స్ ని, సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ ని రిలీజ్ చేస్తారు. కాబట్టి అఫెక్టెడ్ ఏరియాస్ లో మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా నీట్ ఎగ్జామ్ అనేది మళ్ళీ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇందులో ప్రతి ఒక్కరు కూడా మీరు మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సిందే. మరి సిలబస్ సేమ్ గా ఉంటుందా? ఎగ్జాక్ట్లీ సిలబస్ అనేది సేమ్ అదే ఐడెంటికల్ గా ఉంటుంది. అందులో ఏ విధమైనటువంటి చేంజ్ లేదు. ఆఫ్లైన్ మోడ్ లోనే ఎగ్జామ్ ఉంటుంది, ఆన్లైన్ మోడ్ లో ఉండదు. పెన్ అండ్ పేపర్ బేస్డ్ గానే ఉంటుంది. సేమ్ అదే ప్యాటర్న్ ఉంటుంది. 180 questions 180 minutes లో మీరు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. అంటే 90 questions బయాలజీ వైపు వస్తుంది, ఫిజిక్స్ 45, కెమిస్ట్రీ 45, ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే సెంటర్ అనేది చేంజ్ అవుతుందా లేదా అనేది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీకు
సేమ్ సిటీ మీరు ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు ఏ సిటీస్ అయితే ఇచ్చారో ఆ సిటీస్ ఉంటాయి. కాకపోతే ఆ ఎగ్జామినేషన్ సెంటర్ సేమ్ ఎగ్జాక్ట్ సెంటర్ అనేది ఉండదన్నమాట. అంటే ప్రాబబుల్లీ కొద్దిగా చేంజ్ అవ్వచ్చు. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ ఏ వచ్చింది అనుకోండి, ఈసారి కాలేజ్ సి రావచ్చు అనమాట. ఆ విధంగా చేంజ్ అవ్వచ్చు, కానీ మోస్ట్లీ మీరు తీసుకున్నటువంటి ప్రియారిటీ బట్టే ఇస్తారు. ఎందుకంటే ఆల్రెడీ స్టూడెంట్స్ చాలా కోపంలో ఉన్నారు, పేరెంట్స్ కోపంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు మళ్ళీ ఎగ్జామినేషన్ సెంటర్ని కూడా మార్చామనుకోండి, అంటే ఎగ్జామ్ సిటీని కూడా మార్చామనుకోండి, సిస్టమ్ మీద ఇంకా కోపం అనేది వస్తుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ 99% అదే సిటీ ఇవ్వడానికి ట్రై చేస్తారు. బట్ సెంటర్ అంటే ఆ కాలేజ్ అవైలబుల్గా ఉందా లేదా ఆ టర్మ్స్ అన్నిటిని చూసుకునేసి సెంటర్స్ ని మార్చేటువంటి పాసిబిలిటీ అయితే ఉంది, కానీ వెన్యూ మార్చే పాసిబిలిటీ అయితే ఉంది, కానీ బట్ సిటీ అనేది 99% అదే ఇస్తారనమాట. ఇప్పుడు అందరికీ ఉన్న భయం నీట్ మే 3 జరిగిండే పేపర్ అయితే నేను అఫీషియల్ గా చెప్పాను, 5 years లో ఇది ఈజియెస్ట్ పేపర్ అని చెప్పాను అనమాట. ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ డిఫికల్టీగా ఉంటుందా? సో ఏం ప్రాబ్లం లేదండి. ఎగ్జామ్ పేపర్ డిఫికల్ట్గా ఉన్నా, ఎగ్జామ్ పేపర్ ఈజీగా ఉన్నా దాంతో మీకు సంబంధమే లేదు. మీరు చదివేది ఎన్సీఈఆర్టీ బుక్కే చదువుతారు, సేమ్ సిలబస్సే చదువుతారు, సేమ్ మాక్ టెస్టే అపేర్ అవుతారు. సో ఎగ్జామ్ హార్డ్గా ఉంటుందా లేదా ఈజీగా ఉంటుందా అనే దాంతో మనకు సంబంధమే లేదు. హార్డ్గా ఉంటే మీ ఒక్కరికి హార్డ్గా ఉండదు, అందరి స్టూడెంట్స్కి హార్డ్గా ఉంటుంది. ఈజీగా ఉంటే అందరి స్టూడెంట్స్కి కూడా ఈజీగా ఉంటుంది. బట్ ఇది రీనీట్ ఎగ్జామ్ కాబట్టి మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్లో పేపర్ అనేది వస్తుంది. ఈజీగా అయితే ఖచ్చితంగా ఉండదు. కాకపోతే మనము లాస్ట్ మే 3 జరిగినటువంటి నీట్ నుంచి కొన్ని విషయాలు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇందులో ఫిజిక్స్ క్యాలిక్యులేషన్ లెందీగా ఉన్నాయి, రియాక్షన్స్ కెమిస్ట్రీలో మల్టిపుల్ స్టెప్ రియాక్షన్స్ ఇచ్చారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడెక్కడైతే మీ వీక్ ఏరియాస్ మీకు అర్థమై ఉంటుంది కదా. సో నీట్ ఎగ్జామ్ నేను రాసినప్పుడు ఒకవేళ 400 లేదా 500 మార్క్స్, నా వీడియోలో చాలా మంది కమెంట్ చేసిండే వాళ్ళు బార్డర్లో 420, 430, 440 ఈ రేంజ్ లో ఉండేవాళ్ళు. నేను చాలా మందికి రిప్లై ఇచ్చాను, మీరు బార్డర్ లో ఉన్నారని. అలా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా కన్సిడర్ చేయండి. సో మీకు ఏవేవైతే వీక్ చాప్టర్స్ ఉన్నాయో ఆ చాప్టర్ని ఐడెంటిఫై చేసి వాటిని స్ట్రెంథన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో మళ్ళీ రీనీట్ ఎగ్జామ్ ఉందా అనేసి డిప్రెస్ అయ్యి చాలా కోపంతో ఊగిపోయే బదులు మీకు ఇప్పుడున్న రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి. ఇది చాలా గుడ్ న్యూస్. ఎన్టీఏ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. త్రూఅవుట్ ద ఇండియా మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ది సిస్టమ్ని ఫెయిర్గా ఉంచడానికి వాళ్ళ ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. యాక్చువల్గా యూ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు ఇట్. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకుండా జస్ట్ 1 or 2 cities-లోనే లీక్ అయింది, మేము ఆ సిటీస్లో మాత్రమే కండక్ట్ చేస్తాము అంటే ఇట్స్ ఏ అన్ఫెయిర్ ప్రాక్టీస్ అయిపోయింది. బట్ వాళ్ళ బాధ్యత ప్రకారం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మీరు ఆ రియాలిటీని యాక్సెప్ట్ చేసి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా మీరు తీసుకునేసి దీన్ని మనం ఎలా ఇంప్రూవైజ్ చేసుకోవాలి అనేసి ఆలోచించాలన్నమాట. ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా తీసుకుని మీ వీక్ ఏరియాస్ని స్ట్రెంథన్ చేసుకోండి. మీకు ఆల్మోస్ట్ ఇంకొక 30 days మీకు చదువుకోవడానికి సమయం అనేది వస్తుంది. దీంట్లో మీరు ఎంత రివైజ్ చేశారంటే మీకు చాలా మందికి మే 2 ఎగ్జామ్ డే రోజు అనిపించుంటుంది, అబ్బా ఇంకొక 5 రోజులు అంటే నేను అసలు మొత్తం బయాలజీ మొత్తం రివైజ్ చేసి పడేసి ఉంటాను, నీట్ ఎగ్జామ్ ఎక్స్ట్రాడినరీగా రాసేసి ఉంటాను అని చాలా మందికి అనిపించుంటుంది. మా స్టూడెంట్స్ కూడా చాలా మందికి అనిపించింది, మేడం ఒక్క 2 రోజులు ఏంటైనా నేను మొత్తం ఎగ్జామ్ అంతా అలా రాసేసి ఉంటాను అని. సో ఇది ఆ ఆపర్చునిటీ. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకునేసి ఆ రియాలిటీని యాక్సెప్ట్ చేసి ఇవ్వాలి మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. సో నెక్స్ట్ 21 to 30 days-లో మీరు ఏం చేయాలి అంటే ఎక్కడెక్కడైతే మీరు మే 3 ఎగ్జామ్లో ల్యాగ్ ఉంది అంటే ఎక్కడెక్కడైతే నేను బెటర్ అయ్యింటే బాగున్ను అని మీకు అనిపించుంటుందో ఆ ఏరియాస్ని ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ ఇప్పుడు కొత్తగా ఏది నేర్చుకోకండి, ఫస్ట్ ఉన్న వాటిని రివైజ్ చేయండి. ఒక 10 రోజులు గ్యాప్ వచ్చాయి కాబట్టి ఎన్సీఆర్టీని అన్ని రివైజ్ చేయండి. హై ప్రియారిటీ టాపిక్స్ని చూస్ చేసుకోండి. తర్వాత మాక్ టెస్ట్ ఇవ్వండి. ప్రతిరోజు మాక్ టెస్ట్ అయితే ఇవ్వద్దండి. ఎవరైతే 400 అబోవ్లో ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 3 రోజులకు ఒకసారి మాక్ టెస్ట్ కానీ 2 రోజులకు ఒకసారి మాక్ టెస్ట్ కానీ ఇవ్వండి. ఇంకా 400 కంటే బిలో ఉండేవాళ్ళు వాళ్ళ చాప్టర్స్ అంటే వాళ్ళ యొక్క బేసే వీక్గా ఉంది అని వాళ్ళు మాక్సిమం వాళ్ళ యొక్క కాన్సెప్చువల్ క్లారిటీ తెచ్చుకొని వాళ్ళ యొక్క బేస్ని స్ట్రెంథన్ చేసుకోండి. అంటే
వాళ్ళ యొక్క చాప్టర్ యొక్క వెయిటేజ్ ని పెంచుకోండి. అంటే మీరు ఎక్కువగా రివైజ్ చేయడం కానీ, ఎక్కువగా లెర్నింగ్ చేయడం కానీ ఇలా చేసినట్లయితే మీకు హెల్ప్ అవుతుంది. మాక్ టెస్ట్లు ఎవరైతే 400 అబోవ్ ఉన్నారో వాళ్ళు 2 days వన్స్ కానీ 3 days వన్స్ కానీ ఇవ్వండి. అప్పుడు అది మీకు వెరీ వెరీ గుడ్ రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. సో డైలీ రివిజన్ అనేది కంపల్సరీగా చేయండి. నేను ఇంకా మీకు కంప్లీట్ రోడ్ మ్యాప్ ప్రతిరోజు ఎలా చదవాలి, ఏం చదివితే బెటర్గా ఉంటుంది అనే వాటి గురించి ఇంకా మంచి మంచి టిప్స్ నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఈ రియాలిటీని అయితే గమనించండి. గమనించి ఇవాల్టి నుంచి, ఈ రోజు నుంచి చదవడం అనేది స్టార్ట్ చేయండి. స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ టుడే. సో మీకు May 3rd ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇప్పుడు మీరు కొత్తగా టార్గెట్ పెట్టుకోండి. నాకు నెక్స్ట్ జూన్లో జరిగేటువంటి ఎగ్జామ్లో ఇన్ని మార్క్స్ నేను ఖచ్చితంగా క్రాస్ చేసి తీరుతాను అనేటువంటి ఒక గోల్ని సెట్ చేసుకోండి. ఈ గోల్ని మీరు ఎప్పుడైతే సెట్ చేసుకుంటారో అప్పుడు మీ ఫోకస్ అంతా లేజర్ ఫోకస్ స్టడీస్ మీద మాత్రమే ఉంటుంది. సో May 3rd ఎగ్జామ్ రాసేసి వచ్చిన తర్వాత 6 గంటలకు మీకు ఎలా అనిపించిందో ఒకసారి ఆలోచించండి. అబ్బా ఇంకొంచెం బాగా రాసింటే బాగున్నాయి, ఇంకొంచెం ఈ టాపిక్స్ చదివింటే ఎంత బాగుంది ఉంటుంది, అసలు పేపర్ ఇంత ఈజీగా వస్తుందని తెలియదు, నేను ఈజీగా క్లియర్ చేసేసింటని అని అనిపించుంటుంది కదా. ఆ గ్యాప్స్ అన్ని ఇప్పుడు ఫిల్ చేయడానికి మీకు ఒక గోల్డెన్ అవకాశం వచ్చింది. సో ఈ అవకాశాన్ని మీరు మాక్సిమం యూటిలైజ్ చేసుకునేసి మీరు ఇంకా ఫ్లయింగ్ కలర్స్తో, అంటే చాలా సంతోషంగా నీట్ ఎగ్జామ్ అనేది మీరు క్లియర్ చేయాలని నేను ఆశిస్తున్నాను. సో మన ఛానల్లో నీట్కి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. సో ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ ఇన్ ద రీ-నీట్ ఎగ్జామినేషన్స్. థ్యాంక్ యూ.